హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి కాలా జామున్. మనం ఇంట్లో ఎక్కువగా గులాబ్ జామున్ని చేస్తుంటాం. ఓసారి డిఫరెంట్గా ఇలా కాలా గులాబ్ జామున్ని కూడా ట్రై చేయండి. ఇక్కడ చెప్పబోయే టిప్స్తో చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మన ఛానల్లోని గులాబ్ జామున్ రెసిపీని చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ గులాబ్ జామున్ రెసిపీని చూడని వారు ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మరి నోరూరించే ఈ సాఫ్ట్ మౌత్ మెల్టింగ్ కాలా జామున్ చేసి ఆ ఈజీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ని జల్లించి తీసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్దైనా ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవచ్చు. ఇలా మనం జల్లించి తీసుకోవడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం బాల్స్లా చేసేటప్పుడు రౌండ్గా ఈజీగా చేసుకునే విధంగా కలపండి. అంటే మనం ఈ పిండిని గట్టిగా కలిపితే గులాబ్ జామున్ పైన క్రాక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే మనం ఈ పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలిపినా కానీ పాకంలో వేయగానే మెల్ట్ అయిపోయినట్టు మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా కలపాలి. అలాగే ఇక్కడ నేను గులాబ్ జామున్ మిక్స్ కలపడానికి పాలను యూజ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే నీళ్ళనైనా యూజ్ చేయొచ్చు. పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు కవర్ చేసి మరో పక్కన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల వరకు షుగర్ని తీసుకుందాం. ఇందులోనే ఒక 2 కప్పుల వరకు నీళ్లను తీసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలక్కులను ఇలా విప్పి వేయండి. అలాగే ఇక్కడ నేను షుగర్ సిరప్ అనేది కొంచెం ఎల్లోగా రావడానికి కొంచెం డెలిషియస్ కోసం సాఫ్రాన్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే వేయకపోయినా పర్లేదు. మనం గులాబ్ జామున్ పాకం కోసం ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా సరే పాకం అనేది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేయాలి. అంటే గులాబ్ జామున్ పాకంలో వేసినప్పుడు జామున్ అనేది పాకంలో ఈజీగా డిప్ అయ్యేలా ఉండాలి. ఇన్ కేస్ మనం పాకాన్ని అక్కడికక్కడికే అంటే సరికి సరి చేసుకుంటే గులాబ్ జామున్ని పాకంలో డిప్ చేసినప్పుడు పాకంలో సరిగ్గా డిప్ అవ్వక పాకం అనేది గులాబ్ జామున్కి సరిగ్గా పట్టుకోదు. కాబట్టి పాకంలో గులాబ్ జామున్ అనేది ఈజీగా డిప్ అయ్యేలా ఇలా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేయండి. గులాబ్ జామున్ తిన్నాక పాకం మిగిలిపోతే ఆ పాకంతో మీరు కావాలంటే రవ కేసరి లేదా బర్ఫీ కోసమైనా యూజ్ చేయొచ్చు. అలాగే పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం స్టిక్కీగా అంటే 2 వేలు అతుక్కునేలా పాకాన్ని ప్రిపేర్ చేయాలి. లేత తీగ పాకానికి కొంచెం తక్కువ పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటే గులాబ్ జామున్ కోసం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 6-7 నిమిషాలు ఇలా మరిగించాక పాకాన్ని చెక్ చేస్తే చూడండి, పాకం అనేది ఇలా స్టిక్కీగా ఉండాలి. ఇలా మనకు పాకం వచ్చిందంటే షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. చివరిగా 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పక్కన గులాబ్ జామున్ మిక్స్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను కాలా జామున్ కోసం లోపల స్టఫింగ్ అనేది కొంచెం డెలిషియస్గా అంటే స్వీట్ షాప్లోలా కనబడడానికి ఇందులో నుండి ఒక 2 గులాబ్ జామున్ అంత మిక్స్ని సెపరేట్గా ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోనే చాప్ చేసిన ఒక 2 టీ స్పూన్ల కాజు ముక్కలని అలాగే చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు షుగర్ పొడిని కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నాకు షుగర్ పొడి ఇంట్లో ఉంది కాబట్టి షుగర్ పొడిని వేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్నైనా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. అంటే గులాబ్ జామున్లో ఈజీగా స్టఫ్ చేయడానికి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేయండి. ఇలా అన్నీ చేశాక గులాబ్ జామున్ మిక్స్ని తీసుకొని ఈ చిట్టి బాల్స్ని అందులో స్టఫ్ చేసి తీసుకుందాం. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వైట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి ఇలా కొంచెం ఒత్తినట్టుగా చేయండి. ఇప్పుడు ఇందులోకి ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ చిన్న గులాబ్ జామున్ మిక్స్ని పెట్టి రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే వీటిని సిలిండర్ షేప్లో కూడా చేయొచ్చు. మొత్తానికి గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా చేయండి.
మీరు ఇలా గులాబ్ జామున్ చేసేటప్పుడు పైన క్రాక్స్ వంటివి వస్తున్నా, లేదా గులాబ్ జామున్ మిక్స్ అనేది మీకు కొంచెం పొడి పొడిగా అనిపించినా అరచేతికి కొంచెం పాలను కానీ లేదా నీళ్ళను కానీ పెడుతూ చేయండి. దీని వలన గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం స్టఫింగ్ కాకుండా నార్మల్గా గులాబ్ జామున్ చేస్తుంటే కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా క్రాక్స్ రాకుండా చేసేయచ్చు. ఇలా అన్ని గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ నాకు స్టఫింగ్ అనేది ఒక 2 గులాబ్ జామున్కి రాలేదు. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. వేడి ఆయిల్లో మనం గులాబ్ జామున్ని ఫ్రై చేసి పాకంలో వేస్తే గులాబ్ జామున్ అనేది మెల్ట్ అయిపోయినట్టు మెత్తగా అంటే టెక్చర్ అనేది పాడవుతుంది. కాబట్టి మీడియంగా వేడైన ఆయిల్లోనే గులాబ్ జామున్ని ఇలా స్లోగా వేసి ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన గులాబ్ జామున్ టెక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేశాక మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయండి. మీకు ఎంత బ్లాక్ కలర్లో రావాలనుకుంటే అంత ఫ్రై చేయండి. ఇవి మరీ ఎక్కువ నల్లగా అయ్యేదాకా ఫ్రై చేస్తే కొంచెం మాడుగా వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఆయిల్ నుండి తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ నుండి తీసిన గులాబ్ జామున్ని వెంటనే పాకంలో వేయాలి. అంటే వేడి గులాబ్ జామున్ని మనం గోరువెచ్చగా ఉన్న పాకంలో యాడ్ చేయాలి. ఇలా పాకంలో వేశాక ఒకసారి గులాబ్ జామున్కి పాకాన్ని పట్టించి కవర్ చేసి మిగతా గులాబ్ జామున్ని ఫ్రై చేసుకుందాం. ముందు చెప్పుకున్న స్టెప్ని ఫాలో అయిపోయి ఈ అన్ని గులాబ్ జామున్ని కూడా బాగా ఫ్రై చేయండి. మీరు ఫ్రై చేసేటప్పుడు హడావిడి చేసి ఎక్కువ మంట పైన ఈ గులాబ్ జామున్ని ఫ్రై చేస్తే టెక్చర్ అనేది పాడవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా అన్నీ ఫ్రై చేసి ఇలా పాకంలో వేశాక 1 గంట నుండి 2 గంటల వరకు పక్కన పెట్టండి. గులాబ్ జామున్ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకం అనేది గులాబ్ జామున్ ఎంత చక్కగా పీల్చుకుందో, లోపలి దాకా కూడా చాలా పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వచ్చింది. ఇక్కడ చెప్పిన టిప్స్ని ఫాలో అయిపోయి మీరు కూడా ఇలా కాలా జామున్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే వస్తాయి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా కాలా జామున్ని ట్రై చేసి నోరు తీపి చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.